రాజశేఖర్ రెడ్డికి టైం ఇస్తే డెవలప్ చేస్తారని రాజశేఖర్ రెడ్డికి రెండోసారి కూడా వెంటనే ఇచ్చారు. చంద్రబాబు నాయుడు అమరావతి అంటే ఆల్రెడీ ముందు విజనరీ, అంటే డెవలప్ చేస్తారా చేయరని కాదు, విజనరీ కదా, ముందు ఆల్రెడీ ఆయన సీఎంగా ఉన్నారు. సో అతనికి ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇతనికి ఇస్తున్నారు? ఇతను ఏం చేశాడు, అతను ఏం చేయలేదు చెప్పండి. ఎవరు? చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు. ఎవరు? అదేనండి ఇప్పుడు అడుగుతున్నాను, అతను ఏం చేయలేదు. అదే చెప్పండి. ఇప్పుడు జగన్ ఏం చేశాడని మేము అడుగుతున్నాం. చెప్తాను సార్, నేను చెప్తాను. ఇప్పుడు ఈయన అన్నాడన్నా నేను చెప్తానండి. ఫస్ట్ ఈయన చెప్పనే నేను ఎలా చెప్తాను. గురుగారు ఆయన చేసిన ఉన్నాయంటే ఇప్పుడు ఆయన అడిగారు, జగనే వస్తారు మళ్ళీ అని డౌట్ లేదు. మీరు రాసుకోండి, 130 సీట్లు గ్యారంటీ 100%. గ్యారంటీ 100% కాసుకోండి, గెలుస్తాడు 100%. ఎప్పుడు ఏమనుకుంటారు? 130 సీట్లు గ్యారంటీ అండి. మొన్న అన్నిటి 150 కాదు, కరెంటు బిల్లు అని పక్కన పెట్టండి. కరెంటు బిల్లు చంద్రబాబు ఇంట్లో ఇచ్చేస్తున్నట్టండి. ఇప్పుడు అలా కాదండి, ఇల్లులు ఇస్తామని ఆగండి, ఇల్లులు ఇస్తామని 25 వేలు కట్టించుకున్నాడు ఎలక్షన్ ముందే. ఎవరికి ఇచ్చాడు? ఎలక్షన్ ముందు ఎవడో ఇచ్చుకుంటాడా? ఎలక్షన్ ముందు ఇచ్చుకుంటాడా? చేస్తాడండి. రెండు సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కర్నూలు తప్పించుకున్నారండి. 2 సంవత్సరాలు అండి. ఉదుతో చెప్పి వేల పథకాలు తెల్లకార్డులో 10 ఓడికి వస్తుంది. ఈ పార్టీ 100 మందిని తెప్పించి పెడతాను ఇక్కడ. 100 మందిని గురుగారు నా ఛార్జ్, కరెంట్ ఛార్జ్ సాధారణంగా నేను ఏమంటాను అన్న, నేను శ్రీకాకుళం నుండి ఇక్కడికి వచ్చాను. దేనికి జాబ్ పర్పస్ మీద వచ్చాను, జాబ్ చేసుకుంటున్నాను. నేను ఒక రూమ్లో ఉంటున్నాను, టెనెంట్గా ఉంటున్నాను. సో 9 times మార్చాడండి కరెంట్ ఛార్జెస్. సాధారణంగా నాకు వచ్చే బిల్ ఎంత తెలుసా? 150 రూపీస్. నా రూమ్లో ఏమీ లేదు. టీవీ కానీ, లేదంటే అంటే వాషింగ్ మిషన్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, అట్లీస్ట్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా నా దగ్గర లేదు. అలాంటిది నాకు 450 రూపాయలు వచ్చింది మినిమం ఛార్జ్ అంట. అది 150 రూపాయలు, 450 రూపాయలు. ఎంతన్నా ఎంత? ఒక్క నిమిషం నేను మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడారు కదా, ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు ఎందుకు వెళ్తున్నారు? మాట్లాడన్నారా? పర్లేదు, ఒక్క నిమిషం ఆగు. 90 సార్లు మార్చాడు. దేనికి మార్చాడు? చంద్రబాబు నాయుడు మార్చాడు, నేను ఒప్పుకుంటాను. ఎన్నిసార్లు? 2 సార్లు అండి. ఇల్లు ఎక్కిస్తాం. గవర్నమెంట్ ఉద్యోగాల గురించి వస్తాను, అది అయిపోయింది. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వస్తాం. టీఏలు ఇవ్వకపోతే మామూలుగా కాదు, పారి దింగాం. మరి జగన్ గారి గురించి ఎవడేం అడిగితే జైల్లో పెట్టను. దేనికండి? ఎవరు పెట్టారా? విజయవాడ దేనికి దొంగతనంగా అంతమంది టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు దేనికి వెళ్ళారు? 2022లో దొంగతనంగా విజయవాడ ఒక్క నిమిషం విజయవాడ దొంగతనంగా శ్రీకాకుళం నుండి విజయవాడ, నాట్ ఓన్లీ శ్రీకాకుళం, త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ దేనికి వెళ్ళారు? అంత దొంగ. ఒక్క నిమిషం, ఫండ్ కోసం కాదండి, శాలరీలు రావట్లేదని వెళ్ళారండి. దాని గురించి సమాధానం చెప్పమనండి. నేను ఎంతసేపు మాట్లాడు, మీరు ఇదిగోండి సార్ ఒక్క నిమిషం సార్ నేను అడుగుతాను, ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు దీనికి సమాధానం చెప్పండి. ఇందాక మొత్తం మీరు అందరూ వచ్చి మాట్లాడారు. సో ఇప్పుడు నా టైం, మీరు అడిగారు, నేను అడుగుతున్నాను, దానికి సమాధానం. ఇదంతా అయిపోయింది. అసలు మద్యపానం నిషేధం అన్నారు. డైమండ్ రానికి చీడ్స్ తన్నాలి. డైమండ్ రానికి ఏమన్నది? మద్యపానం అసలు నిషేధం చేసిన తర్వాత ఓట్లాడుతున్నారు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని జగన్ వచ్చి రోడ్ల మీద అడుగుతున్నారు చెప్పండి? ఎవరండి? నాకు అవసరం లేదండి. ఏంటి అవసరం లేదు? ఇదండి రండి. నేను 358 పథకాలు చంద్రబాబు నాయుడు 2014 to 2019 ఇచ్చాను హామీలు. ప్రతి ఒక్కటి నేను చెప్తాను. మీ జగన్ సార్ ఓకేనా? 780 పథకాలు హామీలు ఇచ్చాడు కదా, ప్రతి ఒక్కటి మీరు చెప్పగలరా? 380 నేను ఏకదాడికి చెప్తాను. అవసరం లేదు, నేను తెస్తాను అంటున్నాను కదా. 350 అండి, నేను చెప్తాను అంటున్నాను అండి. మీరు చెప్పారు కదా సార్ ఏం మాట్లాడట్లేదు సార్. నేను చెప్తాను అంటున్నాను సార్, నేను చెప్తాను చెప్పండి. 100% అవునా? ఏమో 1+3+3 7 అవుతాయేమో నాకు తెలియట్లేదు. గురుగారు 7 అనుకుంటున్నానండి. ఇదండి వైఎస్ఆర్సీపీ యొక్క ఏమంటారు, సారీ వైఎస్ఆర్ నాట్ ఓన్లీ వైఎస్ఆర్సీపీ, ఎవరైనా
ప్రజెంట్ ఉన్న అధికార పార్టీ గురించి ఎవరైనా అడిగితే ఇలాగ విమర్శించి వెళ్ళిపోతున్నారు అంతే, అంతకు మించి ఇంకేం లేదు.